వెల్కమ్ టు ఏఫన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం మరాడాం జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యార్థులతో ఆయన మమేకమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి పనిచేయాలని కోరారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ సారథ్యంలో విద్యా వ్యవస్థ అద్భుతంగా సాగుతుంది అని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం రెడ్డి మహేష్, స్కూల్ ఉపాధ్యాయులు, పేరెంట్స్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో మరడం గ్రామంలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని భావిస్తున్నాము. ఎందుకంటే టీచర్స్ తాలూకా విన్నపాలు అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ తాలూకా అభ్యర్థనలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మేము వినడానికి అవుతుంది. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటర్ చేయడం అవుతుంది. అలాగే స్కూల్ పిల్లల తాలూకా రిపోర్ట్స్ కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. వాళ్ళతో పాటు ఈరోజు కూర్చొని వాళ్ళతో పాటు భోజనం చేసి ఈ స్కూల్ వాళ్ళు ఏమనుకుంటున్నారు స్కూల్ గురించి కానీ, లేకపోతే ఇంకేమైనా విషయాలు ఇక్కడ నేను తెలుసుకోవాల్సిన ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలతో కూడా మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఒక మంచి మీటింగ్ కింద నేను భావిస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ మీటింగ్లో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం మా యువ నాయకులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య ఒక్కటే మన రాష్ట్రం, మన ఫ్యామిలీని మారుస్తుంది, విద్యకు ప్రాధాన్యత ఇస్తూ తల్లికి వందనం, ప్రతి తల్లికి వందనం పలుకుతూ ఈరోజు 15,000 రూపాయలు మనం ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి విద్యార్థి చదువుకోవాలి, ప్రతి విద్యార్థి కూడా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి ఒక ఎసెట్ కింద తయారవ్వాలని మనందరికీ కూడా పెద్ద మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ విద్యా వ్యవస్థను ఇంకా మరింత స్ట్రెంథెన్ చేయడానికి ప్రభుత్వ కళాశాలలు కానీ స్కూల్స్ కానీ అన్నీ కూడా ఒక మంచి మార్గంలో వెళ్ళేదానికి ఇవన్నీ కూడా తోడ్పడతానని భావిస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తాను. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గం నక్కపల్లి రూరల్ సర్కిల్ ఆఫీసులో సీసీటీవీ కంట్రోల్ రూమ్, పోలీస్ 2 వీలర్స్ ను హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. నర్సీపట్నం టౌన్ ఎస్హెచ్ఓ పరిధిలోని, పాయకరావుపేట ఎస్హెచ్ఓ పరిధిలోని, టోటల్ అంటే పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో సీసీ కెమెరాలను సుమారుగా 100 సీసీ కెమెరాలను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే ఈవీ బైక్స్ కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మన హోమ్ మినిస్టర్ గారు శ్రీమతి వంగలపూడి అనిత మేడం గారు ఆమె కృషితో తన సొంత నిధులతో ఈ 100 సీసీ కెమెరాలు కూడా పర్చేజ్ చేయించి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఓఎస్డీ గారి ద్వారా పర్యవేక్షిస్తూ మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఈ సీసీ కెమెరాలన్నీ కూడా ప్రతి చోట ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా చాలా వరకు మన నియోజకవర్గంలో ఇలా బాధితులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పాటయ్యేది. దానిని నివారించడానికి గాను మన హోమ్ మినిస్టర్ గారు, మన ఎస్పీ గారి తాలూకా రిక్వెస్ట్ మేరకు ఒక 100 సీసీ కెమెరాస్ ఇవ్వడం జరిగింది. మన ఎస్పీ గారు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగితే చాలా హిట్ అండ్ రన్ అయితే చాలు మేడం, పర్సు చేసి ఎక్కడ వెహికల్ ఎక్కడ ఉంది, ఎవరు ఏటి బొంబాయా దుబాయా లేకపోతే కలకత్తా పర్సు చేసి మొత్తం వెహికల్ తెచ్చినంత వరకు ఆ విక్టిమ్ చనిపోయినందుకు జస్టిస్ జరిగినంత వరకు ఎస్పీ గారు కంటిన్యూగా ఫాలోఅప్ చేస్తుంటారు. అది ఏదో విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పనిచేసే సంస్కృతిని స్థాపించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ఆయన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు పోషక విలువలు, రుచి, శుచి కలిగిన ఆహారం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థినీల తల్లిదండ్రులు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున రాష్ట్రంలో వస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాంట్లో అన్నింటిలో కూడా పెట్టుబడిదారులు వచ్చినప్పుడు మనకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే దిశగా కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ పరంగా కూడా సైమల్టేనియస్ గా చేసే విధంగా ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. మీరు తెలుసుకోవాలి, మీరు మాట్లాడాలి. ఎందుకంటే
మీ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి భవిష్యత్తు మీరు. మేము కాదు, మాది అయిపోయా. రేపు రాబోయే రోజుల్లో రేపటికి ఎమ్మెల్యే ఎవరున్నా వచ్చు, క్రిమినల్ ఎవరున్నా వచ్చు, నేనే ఉంటానని శాశ్వతం కాదు. కానీ భవిష్యత్తు నిర్మించుకునే దాంట్లో మీరు మాత్రం శాశ్వతం. తప్పకుండా మీరు చేసిన పునాదే మీ ప్రాంతానికి, మీ కుటుంబంతో పాటు మీ ప్రాంతానికి, మీ రాష్ట్రానికి పునాది అవుతుంది. తప్పకుండా బాగా చదువుకోండి. ఏదైతే మీ గురువులు చెప్తా ఉన్నారో అవన్నీ తెలుసుకుని మీ బంగారు భవిష్యత్తుకి పునాది వేసుకోండి. అలాగే మరి ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత పరిపాలన యొక్క వైఫల్యం మూలంగా గంజాయి ఆంధ్రప్రదేశ్ అయిపోయిందో దానికి పూర్తిగా దూరం చేస్తాను. స్కూళ్ళలో గంజాయి, స్కూళ్ళలో పిల్లలతో దగ్గర దొరికి చాలా ఇబ్బంది పడి వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు. అలాంటి చెడు అన్నిటి కూడా దూరం ఉండండి. అవన్నీ అలాంటి ఇబ్బందులు వస్తాయి మీ తల్లిదండ్రులు చెప్పండి, మీ గురువులు చెప్పండి, మీకు మీ ఫ్రెండ్స్ మాట్లాడండి, మాతో కూడా మాట్లాడండి. అలాంటివి ఏమన్నా కూడా మాకు తెలియజేయండి. తప్పకుండా అలాంటి ఏమైనా ఫోర్స్ చేస్తే వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాం. మీకు మంచి వాతావరణంలో ఇవన్నీ కూడా మేము చేయాలని చెప్పి తప్పన పడతా ఉన్నాం ఈ వేదిక మీద అందరూ కూడా. నెల్లూరు రూరల్కి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానని శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. బారా షహీద్ దర్గా రొట్టెల పండుగలో నేడు కుటుంబ సమేతంగా పాల్గొని రొట్టె పట్టుకున్నారు. అనంతరం బారా షహీదులకు కుటుంబ సమేతంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా దర్గా ఇమాంలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి కావాలంటూ దువా చేశారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్లకు ఆయురారోగ్యాలతో పాటు బారా షహీద్ల ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. దర్గాకు వచ్చిన భక్తులకు పోలీసు వారు విజ్ఞప్తండి, మీరు రొట్టెలు మార్చుకునేటప్పుడు మీ యొక్క బ్యాగులను వేరే వాళ్ళకి అప్పచెప్పవద్దు, జాగ్రత్త. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ధరించి మీరు షాపింగ్ చేసేటప్పుడు గమనిస్తూ ఉండండి. మీ హ్యాండ్ బ్యాగ్స్ हमारे एमएलए साहब को याहिद आलमी ऊंचे ऊंचे मनसब पर फाइज फरमा, याहिद आलमी बारा शहीद का सदका अता फरमा, बारा शहीद के सदके में याहिद आलमी हमारे एमएलए साहब को मंत्री अता फरमा, मंत्री अता फरमा, याहिद आलमी लोगों को सेहत अता फरमा। खास तौर से हमारे एमएलए साहब को మన్యం జిల్లా పాలకొండలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ప్రధానోపాధ్యాయులు దాసరి నాగభూషణం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. పాఠశాల యాజమాన్యం అభివృద్ధి అధ్యక్షులు శ్రీనివాసరావు, ఉప అధ్యక్షులు బుర్రాడ తహసీల్దార్ రాధాకృష్ణ, అభివృద్ధి కమిటీ ప్రతినిధి వెన్నపు శ్రీనివాసరావు, రక్షక భటులు రాజా, రతన్, తల్లిదండ్రులు, గురువులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు కల్చరల్ కార్యక్రమాలు అందరినీ అలరించాయి. Srimati Vemalkumari Madam and Sri D. Narayan Rao Sir. Thank you very much, Madam. Thank you very much, Sir. Hindi is unifying for the India. We are really lucky to have such great Hindi Sir, Sri Shankar Sir. Thank you very much, Sir. Sanskrit is highly valued for its rich literary heritage all over the India. We are really very lucky to have such great Sanskrit Sir, Shankar Guruji. Thank you very much, Sir. He is popularly known as Telugu writer, drama actor and a social serviceman. We are really lucky to have such great Sanskrit Sir. English is the international language for the business, science and diploma. English is the most commonly spoken language in the world. The influence of a good teacher can never be erased. We are really lucky to have such great inspiring Sir, A. Babu Rao Sir. We are really lucky to have such great English Sir. Thank you very much, Sir. Maths teachers are educators who guide the students about problem solving and critical thinking skills. We are really lucky to have such great mathematical teachers, Srimati Sandhya Rani Madam and Sri Appa Rao Sir. Thank you very much, Madam. Thank you very much, Sir. It is a noble profession that shapes the caliber, character and the future of any individuals. We are really lucky to have such great physical science teachers, Sri Ramesh Sir and Sri Surya Sir. Thank you very much, sirs.
ఎంత స్థాయికి ఎదిగినా ఎంత సంపాదించినా జన్మనిచ్చిన తల్లిదండ్రులను చదువు చెప్పిన గురువులను మరువక వారి రుణపడి ఉండాలని సంస్కారాన్ని ప్రతి ఒక్క విద్యార్థి అలవర్చుకోవాలని నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి సూచించారు. మెగా పేరెంట్స్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో భాగంగా కావలి నియోజకవర్గ పరిధిలోని రుద్రకోట జడ్పీ హైస్కూల్, ముసునూరు కస్తూరిబా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు పలు అంశాలపై కీలక సూచనలు చేశారు. రుద్రకోట హైస్కూల్లో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి తన సొంత నిధుల నుండి 35,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఫోటో మీ ప్రిన్సిపాల్కి ఇవ్వాలి. ఊరికి పోయినప్పుడల్లా నువ్వు ఎంత అట్ట 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 పెరిగే చెట్లు కూడా అట్ట పెంచాలి. వరకు ఉండేటువంటి వాడు ఒక్కసారి స్నేహం చేస్తే భరించాలి. అవతల్లో ఉండే లోపాలైనా భరించి వాడిని కూడా మార్చి శిల్పులుగా తయారు చేసేటువంటి ఒక వ్యక్తిని సంపాదించుకుంటే మీ జీవితం ఉన్నత స్థాయికి ఎదుగుతుందని. తప్పకుండా మీ తల్లిదండ్రుల రుణం ఎప్పుడు తీర్చుకోవాలి తెలుసా? వృద్ధాప్యంలో మీరు అన్నం పెడతారని, కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ముద్దాడతారని. ఈరోజు మన తల్లిదండ్రులు మనల్ని పెంచి పెద్ద చేస్తున్నారు. చిన్న వయసులో మన తల్లిదండ్రులు ముద్దాడారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాఘవేంద్ర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి శ్రీ మఠం పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేసి భక్తులను ఆశీర్వదించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు రావడంతో మంత్రాలయం కిటకిటలాడింది. కేసులకు భయపడి పారిపోయినట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. తన ఒంట్లో ఉన్నది నల్లపరెడ్డి శ్రీనివాసురెడ్డి రక్తమన్నారు. ఆరోగ్య సమస్యతో చెన్నై వెళ్లి చికిత్స తీసుకుని వచ్చానన్నారు. తనను పోలీసులు అరెస్టు చేయాలనుకుంటే వచ్చి చేసుకోవచ్చన్నారు. పోలీసులు నిపక్షపాతంగా వ్యవహరించి తన నివాసంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఆయన కోరారు. ఈ లోపల ఇక్కడ కొంతమంది భజన పరులు ప్రసన్న కుమార్ రెడ్డి కనపడడం లేదు, భయంతో దాక్కున్నాడు, ఇవన్నీ ఏదో వాగుతున్నారంట. ఇది నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్లడ్. ఇది భయపడేది మాలో లేనే లేదు, మా కుటుంబంలో లేనే లేదు. ఎంత దూరమైనా పోతాం, ఎంత ఫైట్ అయినా చేస్తాము. మాకు ఆ బుద్ధులు లేవు. దాంకోవాలా, బెయిల్ వచ్చేదాకా అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఎవరికి కనబడకూడదు అనేది నా మనసులోనే లేదు. నిన్న అనుకోని నొప్పి ఎక్కువగా ఉంటే మెడ్రాస్ చూపించుకొని ఈరోజు మార్నింగ్ బయలుదేరి వచ్చాను. ఎందుకంటే నిన్న సాయంత్రం 4 అయిపోయింది చెన్నైకి పోతే చూపించుకొని వచ్చాను. అదంతా హాస్యాస్పదం. ఆయన కనబడడం లేదు, ఏడవపోతాను నేను. రండి, ఇప్పుడు వస్తారా, అరెస్ట్ చేస్తారా, తీసుకెళ్ళండి. నేనే పిలుస్తున్నా కదా పోలీస్ డిపార్ట్మెంట్ ని, ఆమెని రాజమాతనే దగ్గర పెట్టుకొని రమ్మనండి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళమనండి. నాకేం అభ్యంతరం ఉందా, జైల్లో పెట్టినా హ్యాపీగా ఉంటా. కానీ జరిగిన దాని మీద మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ నిజాయితీగా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి.
మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళ వీడియోస్ అంతా ఉన్నాయి. దాంట్లో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను, అందరికీ తెలుసు మా వాళ్ళందరికీ. ఆ నలుగురు ఎవరో. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఎవరికి కూడా జరగకూడదు ఈ విధంగా. అందులో నెల్లూరు జిల్లాలో చాలా మంచి జిల్లా మంది. ఒకరు ఎలక్షన్స్ లో తిట్టుకుంటాం, మరలా స్నేహపూర్వకంగానే ఎక్కడ కనబడ్డా మాట్లాడుకుంటాం. ఆ విధంగా ఉండాలి గాని ఏదో ఒక పదవి వచ్చిందని చెప్పి విచ్చలవిడిగా చేయడము. ఆమె చెప్పిందంట, ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్ళు చేతులు కట్టి నా కాళ్ల కింద పడండి తెచ్చండి, చూద్దాం అది కూడా రమ్మనండి, ఎవడొస్తాడో రమ్మనండి, ఉన్నా ఇక్కడనే నేను మాట్లాడొచ్చా ఆ మాట. నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో అహంభావంతో ఈ వ్యవహారాల. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పేరెంట్స్ డే ఉత్సవాలలో భాగంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు సన్మానించిన హోంమంత్రి అనిత సన్మానించారు. అనంతరం ఆమె విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మా బాధ్యతగా మేము తీసుకుంటున్నాం, డెఫినెట్ గా చేస్తాము. మీరు కూడా ఏమి చూడాలి ఏమి చూడకూడదు రిస్ట్రిక్షన్ ఎవరో చెప్తే రాకూడదు, పిల్లల పరంగా పిల్లలకే జరపడానికి ఈ రోజు గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీనికి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఈ రోజు ఏదైతే టీచర్స్ తో పాటు పేరెంట్స్ కూడా ఈ రోజు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కి వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ ఏ ఇంప్లిమెంటేషన్స్ చేస్తుంది, ఏ రకంగా బ్యాగ్స్, స్కూల్ డ్రెస్, అదేవిధంగా బుక్స్ అన్ని కూడా సరఫరా చేయడం, అదేవిధంగా సన్నబియ్యంతో ఈ రోజు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా గౌరవ మంత్రి గారు అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈ రోజు చూసుకోవడం అనేది ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఎన్నికల హామీలో భాగంగానే మీ అందరికీ తెలుసు, తల్లికి వందనంలో భాగంగా ఒక పాయకరావుపేట నియోజకవర్గంలోనే దగ్గర 38,000 మంది పిల్లలకి 50 కోట్ల రూపాయలు దగ్గర ఈ రోజు తల్లికి వందనం కింద కూడా మేము జమ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. మనం ఈ సంవత్సరం నుంచి కూడా ఆ కల్చర్ కూడా మనం చూస్తున్నాం. ఇది ఒక శుభ పరిణామం కింద భావించాలి. ప్రైవేట్ స్కూల్స్ లో చదివితే అదొక స్టేటస్ సింబల్ అని చాలా మంది ఫీల్ అయ్యే పరిస్థితి నుంచి ఈరోజు పిల్లల భవిష్యత్తు రీత్యా గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్లోని ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు, వీళ్ళ ద్వారా చదివించుకుంటే కనుక పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి ఈరోజు ఆశపడుతున్నారు. ఈ రోజే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఎంత చక్కగా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారంటే, ఇందాకే ఒక పిల్లోడు వచ్చి నేను లా చేద్దాం అనుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో జరిగిన విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమ్మేళన కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత తల్లులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి తల్లికి వందనం, విద్యార్థులకు విద్యా కిట్లను పంపిణీ చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకంపై ఫిర్యాదులు చేయడంతో వంటశాలకు వెళ్లి భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడికి ఈరోజు దారిలో వాడుకోకుండా ఏదైతే మీ భవిష్యత్తుకు పనికొస్తుందో దాన్ని మాత్రమే మీరు వాడుకోవాలని, దానికి స్కూల్లో ఉన్నంతసేపు టీచర్ల సంరక్షణలో ఎలా పిల్లలు ఉంటారో ఇంట్లో ఉన్నంతసేపు తల్లిదండ్రులు కూడా వాళ్ళని సంరక్షించే విధంగా చూసుకోవాలని, స్కూల్కి వెళ్తున్నారులే పిల్లలు ఇంటికి వచ్చేస్తారు ఆ తర్వాత ఏముందులే అని ఏ తల్లిదండ్రులు వాళ్ళని వదలకూడదు. ఒక తల్లిగా ముఖ్యంగా నేను మీలాగే ఒక తల్లిని, మన బిడ్డని మగ బిడ్డైనా ఆడబిడ్డైనా ఏ బిడ్డైనా తను రాబోయే రోజుల్లో తన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ఎన్నిసార్లు పడిపోయినా పైకి లేపే తత్వం ఒక తల్లే ఒక బిడ్డకి ఇవ్వగలదు అని చెప్పి మీ అందరికీ నేను ఇక్కడ ఉన్న తల్లులకు అందరికీ చెప్తున్నాను. మీ చేతుల్లో పెడుతున్నాం. తల్లిదండ్రుల కన్నా మీ దగ్గర ఎక్కువ సమయం ఉంటున్నారు వాళ్ళు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
ప్రతి క్లాస్లో ప్రతి బిడ్డ ఏం చేస్తున్నాడో, ఎలా చదువుతున్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యతలు మీకున్నాయి. కోనసీమ జిల్లా అమలాపురం ఆషాఢ బుద్ధ పౌర్ణమి వేడుకలకు ముఖ్య అతిథిగా వ్యవస్థాపకులు గొల్లపల్లి సూర్యారావు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానవాళి హింసను వీడనాడి శాంతి మార్గం వైపు పయనించాలని పిలుపునిచ్చారు. బుద్ధ్ విహార్ జనరల్ సెక్రటరీ డిబి లోక్ మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొంది సర్నాథ్ జింకల వనం వద్ద 5 శిష్యులకు ధర్మ బోధన చేసిన రోజునే గురు పౌర్ణమిగా వేడుకలు చేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధ్ విహార్ కమిటీ చైర్మన్ నాగబత్తుల ప్రసాదరావు, పెనుమాల చిట్టిబాబు, కాశీ వెంకట్రావు, దోనుపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. సిద్ధార్థుడు ఆ జ్ఞానోదయం పొందినటువంటి రోజు ఈ రోజు. అధ్యక్షులు భారతరత్న శ్రీ భారత బుద్ధ శాసన వర్ధన కీర్తి శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారు, ఉపాసకులందరూ కూడా ఆషాఢ పౌర్ణమి గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచంలో అతి పవిత్రమైనటువంటి దినం. ఎందుచేతంటే మొట్టమొదటిసారిగా ప్రపంచ మానవాళికి బోధనలు చేసినటువంటి, ధర్మాన్ని బోధించినటువంటి పరమ పవిత్రమైన దినం ఈరోజు. మొత్తం ప్రపంచానికి గౌతముడు బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత మొట్టమొదటిసారిగా 5 భిక్షువులకి ధర్మాన్ని ఉపదేశించడం జరుగుతుంది. ఈ ధర్మం ఏంటంటే మానవాళి సుఖ సంతోషాలతో మానవాళి అభివృద్ధి చెందాలని, కష్ట నష్టాలు లేకుండా ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండాలని శాంతి సందేశాన్ని ఇస్తూ ధర్మ సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజున. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం బూర్జ మండలం ఏపీ మోడల్ స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ నాయుడు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడమే కాకుండా విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒత్తిడి లేని విద్యా బోధన ఉంటుందని అన్నారు. ఫలితంగా చిన్నారుల్లో శారీరక మానసిక వికాసం పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పేరుకుట్ల విశ్వప్రసాద్, బుడుమూరు సూర్యారావు, స్కూల్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. దారుణం. ఒక్క రోజు చూడకపోయినా ఆటోమేటిక్ గా మీ మైండ్ సెట్ అంతా నెక్స్ట్ డే ఎపిసోడ్ లో ఏం జరిగిందనే ఉంటుందే తప్ప ఈ రోజు నేను ఇంట్లో ఏం పని చేయాలి అని ఆలోచిస్తారు. కరెంట్ పోతే వాడు ఏం చేస్తాడు, పాపం వస్తే ఇచ్చేయాలనే ఉంటుంది. కానీ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇట్ మే బి ఆ వెదర్ ప్రాబ్లం అవ్వచ్చు, టెక్నికల్ ప్రాబ్లం అవ్వచ్చు, దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. సో మొబైల్ ఫోన్స్ అనేది పిల్లలకి రెస్ట్రిక్ట్ చేయండి. ఎందుకు అంటే మీరు మొబైల్ ఫోన్ ఇచ్చిన తర్వాత పిల్లలు మొబైల్ ఫోన్లో చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బసవరాజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత లోపించిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగులోనూ నాణ్యత లోపించిన భోజనం పెట్టారని ఆరోపించారు. పాఠశాలలో టాయిలెట్స్ లేవని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. మేము ఈరోజు పేరెంట్స్ మీటింగ్కి మేమే సొంతంగా తిని చూసినాము. మాకేది కూడా మాకే ఇట్లుంటే పిల్లలు ఎట్లా తింటారు సార్? దయచేసి జిల్లా కలెక్టర్ గారు ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి చూడండి సార్. మేము పిల్లల్ని డైలీ బాక్స్ ఇచ్చి పంపిస్తున్నాం సార్. పిల్లలు తినలేకపోతున్నారు, వాష్రూములు లేవు, తాగే నీళ్ళు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ పిల్లలు. కొంచెం గమనించి సార్ వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. జిల్లా ఇక్కడ పుంగనూరు బసవరాజ బాయ్స్ హై స్కూల్లో మిడ్ డే మీల్స్ పెడుతున్నారండి. ఆ మిడ్ డే మీల్స్ ఏ మాత్రం బాగలేదు.
ఆ మిడ్ డే మీల్స్ చేసేవాళ్ళు మేము పోయి ఇప్పటికీ 2-3 సార్లు వాళ్ళు ప్రతిపాదన చేశారు, మీరు సరిగ్గా చేయట్లేదు మార్చుకోండి అంటే, అయినా కూడా వాళ్ళలో ఎటువంటి మార్పు లేదు. ఈరోజు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ద్వారా మేము పేరెంట్స్ అంతా ఇక్కడికి అటెండ్ అయ్యి సమావేశమైనాము. ఇక్కడ ఈ రోజు కూడా ఇంతమంది పేరెంట్స్ వస్తారని తెలిసి కూడా వాళ్ళు మిడ్ డే మీల్ సరిగ్గా చేయలేదు. మా పిల్లల భోజనాల్లో పురుగులు ఉండడము, సరిగ్గా చేయడం, నెగ్లిజెన్సీ చాలా ఉంది వీళ్ళలో. పోయి అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మా వల్ల ఇలాగ అవుతుంది, మీరు తీసుకుంటారా తీసేసుకోండి, మా వల్ల కాదు అని చెప్తున్నారు. దయచేసి ఎంఈఓ సార్కి కానీ ఫుడ్ ఆఫీసర్కి కానీ ఎవరైనా సరే ఇక్కడ పిల్లలు ఎవరు 100% పిల్లల్లో 99% క్యారీలు తెచ్చుకుంటా అన్నారు, ఏదో 1% గతి లేక తింటున్నారు అంతే. ఇక్కడ వాటర్ కూడా ప్యూరిఫై లేదండి, వాష్రూమ్స్ లేవు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, తాగే నీళ్లు కూడా ఉప్పుగా ఉన్నాయి. ఇక్కడ వంట చేసేవాళ్ళు లేక ఏమాత్రం బాగలేదు, చాలా నెగ్లెక్ట్గా ఉన్నారు. దయచేసి మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి ఫుడ్ చూడండి, మీరు చూసి చేయండి. మేము ఇక్కడ పేరెంట్స్ ప్రతి ఒక్కరు ఈరోజు ఫుడ్ చెక్ చేసాము, చేస్తే ఏ మాత్రం టేస్ట్ లేదు. అదే ఇక్కడ వంట చేసే బసవరాజ స్కూల్లో వంట చేసే వాళ్ళు కాలేజ్లో చేస్తున్నారు, అక్కడ ఫుడ్ బాగుంది, బట్ ఇక్కడ మాత్రం ఫుడ్ బాగాలేదంటే వాళ్ళు ఎంత నెగ్లిజెన్సీగా చేస్తారు. నిర్మల్ హరిహర క్షేత్రం ఆలయ గురుస్వామి మూర్తికి గురు పౌర్ణమి సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానం చేశారు. వారితో పాటు ఆలయ పురోహితులు వేద మంత్రాలతో గురువుగారిని ఆశీర్వదిస్తూ మరింతగా ఆ స్వామివారి సేవలో పాల్గొనే విధంగా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కోశాధికారి వేణుగోపాలరెడ్డి, గురుస్వాములు గజేందర్, శ్రీను, వాసు, అశోక్, వెంకట్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రతి మనిషికి కూడా 2 సార్లు జననం పొందడం జరుగుతుంది. మొట్టమొదటిగా తల్లిదండ్రి నుంచి పుట్టినప్పుడు ఒకటి, ఉత్తమమైనటువంటి గురువు దొరికినప్పుడు ఒకటి, 2 సార్లు ప్రతి మనిషి కూడా జననం పొందడం జరుగుతుంది. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పినటువంటి వారే కాదు, ఒక వ్యక్తికి తాను జీవనోపాధికి వచ్చేటటువంటి నేర్పించేవారు ఒక గురువు అయితే, విద్యను నేర్పించేవారు ఇంకొక గురువు. అంతేకాకుండా సనాతన ధర్మాన్ని కాపాడడానికి హరిహర క్షేత్రం అయ్యప్ప మాలలు వేస్తూ ఎందరో మంది భక్తి బాటలో నడుస్తూ చెడు అలవాట్లను వారికి ఏమి కావాలో మార్గదర్శకులుగా నిలుస్తున్నటువంటి మూర్తి గురుస్వామి గారికి మా తరపున హరిహర క్షేత్రం సన్నిధానంగా ఉండే స్వాములే కాకుండా ఇతర బయట నుంచి మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.